థ్యాంక్స్. చిన్నాన్న గారు అబ్బాయి నేను మాట్లాడినాను ముందే చెప్పారు. కాసేపు వాళ్ళ నాన్నగారిని ఆయనలో చూసుకుంటూ కూర్చోండి. ఇప్పుడు ఇక మిగిలింది నేనే. ఈ సినిమా కంటే జస్ట్ 3 నెలలు ముందు మా కొండవీటి దొంగ వచ్చింది, చాలామంది గుర్తుండి ఉంటుంది. అది కాస్ట్యూమ్ డ్రామానేనండి, ఇది కాస్ట్యూమ్ డ్రామా. కానీ మురళి, నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు పట్టుబట్టి మీరు రావాల్సిందే ఈ సినిమాకి, స్క్రీన్ ప్లేకి అని పిలవటం. సత్యానంద్ కూడా ఎంతో ప్రేమతో రా బ్రదరు, కొంచెం ఈ ఇందాక వారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో ఇబ్బందులు అనిపిస్తున్నాయి, ఏదన్నా కొంచెం, ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆ రోజుల్లో మేము సంవత్సరానికి 20 నుంచి 30 సినిమాలు రాస్తూ ఉండేవాళ్ళం. హైయెస్ట్ 29 రిలీజ్ అయినాయి 87లోనో ఇప్పుడు. అలా రాసే రోజుల్లో దానిలో ఈ ఎక్కువ భాగం మాత్రం నేను మా సోదరుడు సత్యానంద్కి ఇస్తానండి. ఎందుకంటే తను విజయేంద్ర ప్రసాద్ గారు, దత్తా బ్రదర్స్ వారు మన రమా ఫిలిమ్స్ యూనిట్ అని కూడా వేశారు. మరి వీళ్ళల్లో ఎవరు మరి ఆ మూల కథ చెప్పారో మాకు తెలియదు. సత్యనారాయణ గారు చెప్పారు, మీరు చెప్పారు. మరి మూల కథ మాత్రం అంటే యూనిట్ ముందు ఆ పేరు వేశారు మీరు. రమా ఫిలిమ్స్ యూనిట్, దత్తా బ్రదర్స్ అంటే విజయేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు, శివశక్తి దత్తా ఇదంటారు. ఆయన మారా అని ఒక పేరు, ఆయన దేవర ఫిలిమ్స్ రైటర్ అంటండి. ఆయన అసలు గుర్తు కూడా రావట్లే ఆయన ఎవరో ఎప్పుడు కూర్చున్నాడు. మా ఇద్దరికి ఎంతసేపు సత్యానంద్ నేను అన్నయ్య వేరే దాంట్లో ఉంటా ఉండేవాడు, నేను ఇటు వచ్చేవాడిని. ఎప్పుడైనా ముగ్గురు కూర్చునేవాళ్ళం, నేను అన్నయ్య సత్యానంద్. అలా ఆయన ఎవరో కూడా గుర్తు రావట్లేదు. ఏమైనా ఒక జోనర్ అనేది రాయటం అనేది ఒక సాహసం అండి. అంటే సాంఘిక చిత్రాలు మాత్రమే చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు, ఆ తర్వాత పౌరాణికాలు, ఈ రెండు బాగా అలవాటండి మన తెలుగు ప్రేక్షకులకి. రామారావు, రంగారావు గారు, వీళ్ళందరూ, నాగేశ్వరరావు అందరూ కూడా పౌరాణికాలు అలవాటు చేశారు. చారిత్రాత్మకాలు చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు కూడా మనకి లిస్టులో. నేను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేశాను, మీ అందరికీ తెలుసు, తెలుగు సినిమా సాహిత్యంలో. అందులో వెతుకుతా అంటే అసలు అవి చాలా తక్కువ కనపడినాయి ఆ సినిమాలన్నీ కూడాను. అలాంటి సమయంలో ఒక అద్భుతమైన జోనర్ని వీరు తీయాలి, కౌబాయ్ సినిమా అంటే హాలీవుడ్ లెవెల్లో తీయాలనేది కోరిక. మరి హాలీవుడ్ లెవెల్లో సినిమా తీయాలంటే ఎవరు దీనికి సరిగ్గా సరిపోతారు అని వాళ్ళు ఆలోచించి చిరంజీవి గారు కరెక్ట్ అని అనుకోవటం 1000 టైమ్స్ కరెక్ట్. ఎందుకంటే ఆయన్ని మీరు చూస్తున్నారు అసలు అక్కడ. ఇందాక ఒక షాట్లు కొన్ని చూశారు, ఒక షాటే చూశారు, చిరంజీవి గారు మాట్లాడారు, సినిమా అంతా చూశారు మీరు. ఆయన అసలు ఈయన తెలుగువాడేనా అన్నట్టు నటించాడండి. అట్లా అంత ఎక్కడికో తీసుకెళ్ళిపోయి, అందులో మళ్ళీనేమో అద్భుతమైన కథలో, వీళ్ళ యూనిట్ కథలో ఒక అంశం ఉందండి. తల్లిదండ్రుల్ని ఇది ఇద్దరినీ కోల్పోయి ఎవరి దగ్గరో పెరిగి, అంతే కదా, ఎవరి దగ్గరో పెరిగి వాళ్ళు ఇతని తల్లిదండ్రులని చంపేస్తుంటే ఆ తల్లిదండ్రులు, మేము నీ తల్లిదండ్రులు కాదురా నాయన, మీ తల్లిదండ్రులు వేరే ఉన్నారు, మీ అమ్మ జైల్లో ఉందంటే జైలుకి వెళ్ళటం. అంటే ట్విస్టులు చూడండి. సోషల్ సినిమాలో ఉండేటువంటి ట్విస్టులన్నీ కూడా వచ్చినాయి దీనిలో, స్క్రీన్ ప్లే విభాగంలో. అంటే ఆ కథలో మాకు ఇందాక వారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో కూడా చాలా ట్విస్టులు ఉంటాయండి. అలా అంటే తన తల్లి తండ్రి ఇలా అవటానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుసుకుని ఆ హీరో ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి జోనర్లో వెళ్ళిపోతూ ఉంటుందండి. చివరిలో కైకాల సత్యనారాయణ గారు ఎక్కడో ఉంటారు, అక్కడికి వెళ్ళిపోతాడు ఈయన మళ్ళీ చిరంజీవి గారు ఆయన దగ్గరికి వెళ్ళి. అసలు నేను కూడా కొంచెంసేపు చూసా, 5-5 నిమిషాలు చూసుకుంటూ వెళ్తా అంటే నిజంగా మధురమైన స్మృతి అనిపించిందండి. మళ్ళీ చూస్తాను, ఫుల్గా చూస్తాను ఇంటికి వెళ్ళి. చాలా బాగుంది, మీరు అందరూ చూశారు.
నేను చెప్పక్కర్లేదు. 35 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతమైన కథా కథనాలు, సంభాషణలతో సంగీతం ఒకటి మరి మర్చిపోలేమండి అసలు. రాజ్‌కోటి అంటే చక్రవర్తికి నిజమైన బిడ్డలు అనిపించారు వీళ్ళు. నేను శిష్యులు అంటలేదండి. నాకు చక్రవర్తికి బిడ్డలే అనిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎన్నో సినిమాలు చక్రవర్తి గారితో చేస్తా ఈ పిల్లలిద్దరిని మేము చూసేవాళ్ళం, రాజు గారిని, కోటి గారిని అక్కడ. అద్భుతం. మామూలు రీ రికార్డింగ్ ఒకటండి. ఎందుకంటే మనకు సంబంధం లేనటువంటి ఒక జోనర్. ఆ జోనర్‌కి ఒక రీ రికార్డింగ్‌ని అద్భుతంగా ఇవ్వటం అంటే చూడండి, ఇందాక చెప్పాడు కదా అతను, ఛాలెంజ్. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అంటే ఈ సినిమా చూస్తే తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉండకూడదు. ఇంగ్లీష్ సినిమా డబ్బింగ్ చేస్తే చూసినట్టు, లేకపోతే ఇంగ్లీష్ సినిమాని డైరెక్ట్‌గా తెలుగు మాటలు చెప్పుకుని రిలీజ్ చేసినట్టు ఉండాలన్నంత భావన కలగజేసింది ఆ రీ రికార్డింగ్. పాటలు కూడా చాలా మధురంగా ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చూశారు కాబట్టి నేను ఎక్కువ వాటి గురించి చెప్పట్లేదు మీకు. ఇప్పుడు మాకేంటంటేనండి, ఒక సినిమా విజయం వెనక నిర్మాత ఉంటాడు. ఎందుకంటే రూపాయి ఖర్చు పెట్టేది ఆయనే. నా వల్ల కాదయ్యా అని ఆపేస్తే రచయిత అనుకున్నదో, దర్శకుడు అనుకున్నదో తెర మీదకి రాదండి. కాబట్టి ఆ విజయాన్ని మొదట మనం అందించాల్సింది రమా ఫిలిమ్స్‌కి, సత్యనారాయణ గారికి, నాగేశ్వరరావు గారికి అందించాలండి. ఆ తర్వాత 24 యూనియన్‌ని చేతుల్లో పెట్టుకుని అద్భుతంగా నడుపుకుంటూ తీసుకెళ్ళేది దర్శకుడు. మురళీమోహన్ అతని మొదటి సినిమా రాసింది మేమే. కథానాయకుడు మీ అందరికి గుర్తుందో లేదో, సంఘర్షణ. కానీ నాకు కథానాయకుడనే ఎప్పుడు గుర్తొస్తుంది, ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే బాగా అలుక్కున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళం, కాసేపు తీద్దామా వద్దా అని. నాకు నచ్చలేదు ఆయన స్క్రిప్ట్ అక్కడ పడేసి అదే గుర్తు వస్తా ఉండదు. సైలెంట్గా వెళ్ళిపోయింది కాబట్టి సంఘర్షణ అది గుర్తురాదండి నాకు. ఎప్పుడు మురళి అనగానే కథానాయకుడు మరి నందమూరి బాలకృష్ణ గారితో ఎంత పెద్ద హిట్ చేశాడో మీకు తెలుసండి. తీసింది తక్కువ సినిమాలైనా అంత అద్భుతంగా తనకంటూ ఒక మార్కు, ఒక కోదండరాం రెడ్డి గారి లాగా, ఒక రాఘవేంద్రరావు లాగా, ఒక దాసనారాయణరావు లాగా అలా తనకి ఒక జోనర్ నిర్మించుకుని అలా మా మురళి, కె మురళీమోహన్ రావు పూర్తి పేరు ఆయన, మేము మురళి అంటామండి. తను అద్భుతంగా చేశాడు. కాబట్టి ఒక సినిమా 35 సంవత్సరాల తర్వాత, అంటే మాకు ఎంతెంత వయసులో వచ్చినాయో మీ అందరికీ తెలుసు, చూస్తూ ఉంటుంటారు వీటిలో. అంత వయసులో మళ్ళీ 35 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఒక్కసారి ఆ మధురమైన జ్ఞాపకాల్లోకి, నిన్నటి నుంచి నేను అదే జ్ఞాపకాల్లో ఉన్నా.